హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం మహిమ కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరచును గాక. ఆమేన్. అందరూ సంతోషంగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న చక్కటి మాట ఏంటిదండి? బాధలలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. వేదనలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. సమస్యలలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి బాధలు సంభవించినప్పుడు, బాధలతో నింపబడ్డప్పుడు, బాధలు కలిగిన వాడై ఉండినప్పుడు అతని మనసు కృంగిపోతుంది. అతడు ఒంటరితనమును అనుభవిస్తూ వేదన పడతాడు. ఒకని బాధ, ఆ బాధ చేత ఆ వ్యక్తి మరణించడానికి కూడా సాహసిస్తాడు. బాధలు అధికమైనప్పుడు మనిషి ఎంత శక్తిమంతుడైనా బలహీనుడవుతాడు. బాధలతో నింపబడిన కుటుంబం, బాధించబడుతున్న వ్యక్తి ఎంత బలవంతుడైనా కూడా ఆ బాధల చేత నలిగిపోతాడు, విరిగిపోతాడు, కృంగిపోతాడు, వేసారిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మీతో మాట్లాడుచున్న మాటను తెలుసండి. మన దేవుడు బాధల నుండి విడిపించే దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. బాధించే వారి చేతిలో నుండి కూడా విడిపించే దేవుడు. కొందరు నువ్వు మంచిగా బ్రతికినా, మంచిగా జీవించినా, మంచిగా నడిచినా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, నమ్మకంగా బ్రతుకుతున్నా, నీతిగా బ్రతుకుతున్నా, పక్కింటి వారు, ఎదురింటి వారు, నీకు తెలిసిన వారు, నీ ప్రాణమిత్రులను ఎంచిన వారే అనేక విషయాలలో నిన్ను బాధిస్తూ ఉంటారు. నా ప్రాణమిత్రులే నిన్ను బాధించినప్పుడు, నిన్ను నమ్మిన వారే నీకు బాధ కలగజేసినప్పుడు, నీ తోబుట్టులే నీకు వేదన కలగజేసినప్పుడు, నువ్వు ఎవరి మీద అయితేనో వీరు నాకు మంచివారని ఎంచిన వారి చేతనే బల్లెపు పోటుల చేత, మాటల చేత, తూట్ల చేత నీ శరీరం గాయపరచబడిన ఆ భయంకరమైన స్థితి, ఆ బాధల చేత ఎంతమంది బాధిస్తున్నారు? ఎంతమంది చేత నీ కుటుంబం బాధించబడుతుంది? ఎవరి చేత ఆ బాధల చేత నీ కుటుంబం నలిగిపోతా ఉంది? కొందరు మనుషుల చేత బాధించబడతారు. వినండి. కొందరు అపవాది చేత బాధించబడతారు. మరికొందరు అనేక విధాలుగా బాధించబడతారు. మనిషికి బాధ కృంగుదలను కలుగజేస్తుంది. మనిషికి బాధ అతడు నలిగిపోయి ఒంటరి వాణ్ణి చేస్తాడు. మనిషికి బాధలు వచ్చినప్పుడు అతనికి అన్నపానములే కన్నీలే మారుతాయి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది నా ఆరాధనకు వచ్చిన నాతో, మీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు బాధించబడ్డావు, ఇన్నాళ్ళు నువ్వు బాధతో నింపబడ్డావు, ఇన్నాళ్ళు బాధించేవారు నీ చుట్టూన్నారు. బాధించేవారు ఫలానా వ్యక్తి అని తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. ఎందుకు తెలుసా? బాధించే వాని చేతిలో నుండి విడిపించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు.
ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. బాధించే వారి చేతులను విడిపించే దేవుడు. ఆయన మనుష్యుడు కాదు, ఆయన రాజు కాదు, సర్వ సృష్టికర్త. బాధించే వారి చేతిలో నుండి, బాధల నుండి విడిపించే దేవుడు. నువ్వు ఏ స్థలానికి వచ్చో తెలుసండి, ఎవరి ఎద్దుకు వచ్చో తెలుసండి. ఇదిగో ఎర్ర సముద్రాన్ని చీల్చి ఎరికో గోడలను కూల్చిన ఆ సర్వశక్తి గల దేవుని సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి నువ్వు వచ్చావు, ఆయన ఎద్దుకు నీవు వచ్చావు. నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు నీ దేవుడు, బాధల నుండి విడిపించే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు బాధ పెట్టేవారు కాదు నీ దేవుడు, నిన్ను బాధించే వారి చేతిలో నుండి, నీ శత్రువుల నుండి విడిపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అందరు చెప్పండి, యేసయ్యా నన్ను బాధించే వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. నా బాధలలో నుండి నా కుటుంబాన్ని, నా పిల్లలను విడిపించుము. ప్రభు సహాయం చేయును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ బాధలన్నిటి నుండి విడిపిస్తాడు. ఆమేన్. నమ్ముతున్నావా లేదా? ఆమేన్. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. నా బాధల నుండి విడిపిస్తాడు. నన్ను బాధ పెట్టిన వారి చేతిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు. నిన్ను నీ బాధల నుండి విడిపిస్తాడు. నిన్ను బాధ పెట్టిన వారి చేతుల నుండి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భర్తను, నీ భార్య, నీ ఫ్యామిలీని వారి చేతిలో నుండి నా దేవుడు, నీ దేవుడు, నా దేవుడైన యేసయ్య విడిపిస్తున్నాడు. హల్లెలూయా. భయపడకుము. ఎట్లా విడిపిస్తాడు తెలుసండి నా దేవుడు? పరిశుద్ధ గ్రంథం లోతుగా వెళ్దాం కొంచెం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11-12 వచనాలు. నీ మీద కోపపడిన వారందరూ, చూడండి, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. చూడండి, చదవండి. రెండవదిగా, నీతో వాదించువారు, నీతో వాదించే వారందరూ మాయమై నశించుదురు. నీతో కలహించు వారందరూ నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీవు కనుగొనలేకపోతువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభాగులగుదురు. చాలండి. నిన్ను బాధించేవారు, నీ మీద కోపపడే వారందరూ నిన్ను చూసి సిగ్గుపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది ఏంటిది? నీతో వాదిస్తారు కదా, నీ మీద తప్పు లేకుండా తప్పు మోపి నేను నేరారోపణ చేసి నీ మీద వాదన చేస్తారు, చూసావా? ఆ వాదించే వారందరూ మాయమైపోతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడోదిగా, నీ మీద కలహించువారు, నీ మీద జగడములాడువారు. కలహించువారంటే జగడాలాడువారు, కక్ష పెట్టుకునేవారు. వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని నీ మీద నువ్వు పాడైతే సంతోషించేవాడు, నీ కుటుంబం నాశనమైతే సంతోషించేవారు. నువ్వు పాడై నీ కుటుంబం నాశనమైతే ఆడు బిర్యానీ వండుకొని తింటాడు. అలాంటి మనుషుల మధ్యలో నుండి నీతో యుద్ధము చేయవారు, ఇదిగో వాళ్ళందరి చేతిలో నుండి సంగమా విశ్వాసులారా యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీవు కాదు యుద్ధము చేయవలసింది, నీ దేవుడే నీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఆమేన్. ఎన్నోసార్లు నువ్వు బాధపడలేదా? ఎన్నోసార్లు నువ్వు అన్నం తిన్నా కూడా నీ ఒంటికి పడలేని స్థితి, నీ దగ్గర చేతిలో డబ్బులో ఉన్నా కూడా నెమ్మది లేని స్థితి, ఏదో మంచిది చేయబోతుంటే వెనక నుండి చెడు చేసే వాని బట్టి ఇన్ని రకాలుగా నీ కుటుంబం నలిగిపోయింది, వేదన పడింది. ఎవరికి బాధలు చెప్పుకుందామా? ఎవరికి ఇబ్బందుల నుండి, సమస్యల నుండి తప్పించే వారితో ఎవరిని చెప్తామంటే అతడు బాధను వింటున్నాడే కానీ, సమస్యను వింటున్నాడే కానీ దాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు మనుషులు, అపహాస పాలు చేస్తున్నారు, పరిహాస పాలు చేస్తున్నారు. అందుకే
పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివార దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుల యొద్దకు విచారణ చేయుటకు రాలేదు, నువ్వు మనుషుల యొక్క యొద్దకు నువ్వు రావలేదు. నువ్వు సర్వశక్తి గల దేవుని యొద్దకు, బాధల నుండి తప్పించే దేవుడు, బాధల నుండి విడిపించే దేవుని యొద్దకు మనం వచ్చి ఉన్నాము. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆగస్టు మాసం ఇదిగో ఈ దినము నుండి దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. అవమానం పొందిన స్థలములోనే నీకు సన్మానం దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ఎక్కడ నిందించారు, నీ మీద ఎంతమంది నిందల పాలు చేశారు, ఎంతమంది నిన్ను అవమాన పాలు చేశారు, ఎంతమంది నిన్ను ఒంటరి వానిగా చేసి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నవ్వుకున్నారో వారి కుటుంబాలు నవ్వుల పాలయ్యే స్థితి రాబోతుంది. నువ్వు బాధపడకు, నువ్వు దిగులు పడకు, అధైర్యపడకు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. బాధించే వారి చేతుల నుండి, బాధల నుండి నీ దేవుడు విడిపిస్తాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. బైబిల్లో కొంతమంది పరిశుద్ధుల యొక్క బాధల నుండి దేవుడు విడిపించాడట. 7 విధమైన మనుషుల మధ్యలో కొన్ని బాధలు ఉన్నాయి. చాలా మందికి బైబిల్లో బాధలు ఉన్నాయి, దేవుడు విడిపించాడు. నేను 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాలలో ఆ బాధల చేత నలిగిపోతున్న వారిని ఆ బాధల నుండి దేవుడు విడిపించి నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా చదువుదాం. మొట్టమొదటిగా ఎవరి బాధల నుండి దేవుడు విడిపించాడంటే 430 సంవత్సరాలు నలిగిపోతున్న ఇశ్రాయేలీల యొక్క బాధలలో నుండి విడిపించుటకు దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడట. ఆమేన్. చదవండి ఆ మాట. నిర్గమకాండం 1వ అధ్యాయం 13వ వచనం. సారీ, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవుడు దిగివచ్చి ఉన్నాడట. ఇక్కడ వినండి. సర్వాధికారి అయిన దేవుడు పరలోకాన్ని విడిచి ఇశ్రాయేలీల మధ్యలోకి దేవుడు దిగివచ్చి ఉన్నాడు. ఎందుకు దేవుడు దిగివచ్చి ఉన్నాడు తెలుసండి? అక్కడ స్పష్టంగా ప్రభు దైవజనుడైన మోషేతో చెప్తున్నాడు, ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజలు బాధపడుతున్న బాధలు నా హృదయాన్ని కదిలించినాయి. నా ప్రజలు పడుతున్న బాధలు నా మనసును కదిలించినాయి. నా ప్రజల సమస్త బాధల నుండి, ఆ వేదనల నుండి నేను విడిపించాలి. విడిపించి ఆ యొక్క సువిశాలమైన స్థలమైన కనాను దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు వారిని నడిపించుటకు నేను వారి మధ్యలోకి నేను దిగి వచ్చి ఉన్నాడు. ఈ దినమున కొందరికి కుటుంబాలలో కొన్ని బాధలు, కొందరి ఉద్యోగ స్థలాలలో బాధలు, కొందరికి ఇంట్లలో కొన్ని బాధలు. మన బాధలు ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ బాధలను చూచే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ బాధలను చూస్తున్నాడు. నువ్వు ఏ విధంగా బాధించబడుతున్నావో ఆ బాధల నుండి విడిపించుట కొరకే ఆయన నీ దగ్గరికి దిగి వస్తున్నాడు. నీ బాధల నుండి విడిపించుట కొరకే ఆయన నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. నీ బాధల నుండి విడిపించుట కొరకే ఆయన నీ కన్నీటి బాష్ప బిందువులు తుడుచుట కొరకే నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు.
నీ మోకాల ప్రార్థన చూస్తున్నాడు. నీ అంతరంగములో నువ్వు పడుతున్న వేదన దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడట్లేదు, లోకం చూడట్లేదు. నువ్వు దేవుని మందిరములో విడిచిన ప్రతి కన్నీరును దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలీల యొక్క ఆ బాధలను విడిపించగల కారణం ఇశ్రాయేలుల ప్రార్థనలను దేవుడు చూశాడు. ఎలాంటి బాధలు పొందారు తెలుసండి? ఫరో చేతి కింద ఐగుప్తు యొక్క బానిసత్వములో ఆ భయంకరమైన బాధ, ఆ వేదన ఎలాగుందంటే చచ్చిపోయినంతగా ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలును బాధ పెట్టారట. ఎంత బాధ పెట్టారండి! వారు పెట్టే శ్రమలకు, వారు పెట్టే వేదనకు ఇక చచ్చిపోతే బాగుంటుంది అని వారి ప్రాణాలు విసిగిపోయినాయటండి. అంతగా బాధ పెట్టారటండి ఐగుప్తీయులు. చదవండి ఆ మాట 1:13. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వారి ప్రాణాలు ఏమైనాయండి? విసిగిపోయినాయి. కొందరు బాధ పెడితే మన ప్రాణాలు ఏమైపోతాయండి? విసిగిపోతలేవా? ఏందయ్యా వీళ్ళతో గోల? బ్రతకడం ఎందుకు భూమి మీద? సరే వీళ్ళే తీసుకొని ఇది బతకడం ఎందుకు? చచ్చిపోతే బాగుంటుంది. ఈ కుటుంబంతో పడలేని పోరు ఇక్కడ ఉండునేందుకు ఈ ఊరును వదిలేస్తే బాగుంటుంది, ఈ పల్లెను వదిలేస్తే బాగుంటుంది, ఈ మనుషుల మధ్యలో ఉండడం కంటే ఎందుకు అని ఒక్కొక్కసారి మన ప్రాణాలు విసిగిపోతున్నాయండి. కొంతమంది బాధలు, అది ఆ బాధ తట్టుకోలేక. కానీ దేవుడు అంటున్నాడు, నీవు బాధను తట్టుకోలేనంతగా నువ్వు బాధపడుతున్నావు కావచ్చు, కానీ ప్రతి బాధలో నుండి విడిపించడం కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్న స్థలానికి నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. చప్పట్లు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా! దేవుడు దిగి వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క చేతి నుండి, ఐగుప్తు యొక్క కాడి బానిసత్వం నుండి నలిగిపోతున్న 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నా దేవుడు గొర్రెపిల్ల రక్తము చేత దేవుడు విమోచించి ఒక డెక్కైనను ఐగుప్తులో ఉండకుండా ఇశ్రాయేలులకు సంబంధించిన ప్రతి దానిని దేవుడు ఆ బాధల నుండి విడిపించి సువిశాలమైన కానాను దేశానికి దేవుడు నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం దేవునితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులు పడినట్లుగానే నువ్వు బాధలు అనుభవిస్తున్నావేమో. ఇశ్రాయేలును శ్రమ పెట్టిన ఫరో వంటి అపవాది సాతానుడు నీ కుటుంబాన్ని అనేక విధాలుగా బాధ పెడుతున్నాడేమో. ఐగుప్తులు అంటే మూర్ఖ ప్రజల చేత నువ్వు బాధించబడుతున్నావేమో. ఐగుప్తు కాడి నుండి, ఫరో చేతి నుండి విడిపించిన నా దేవుడు, ఆ బాధ నుండి విడిపించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి ఇశ్రాయేలుకు ఆ క్షేమాన్నిచ్చిన దేవుడు. ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు రక్తములు కడగబడి మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ సంబంధమైన దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుచున్న మనము, వధువు సంఘముగా కట్టబడుచున్న మనతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకమనే పాపపు మాలిన్య చేతిలో నుండి, ఈ లోక అధికారి అయిన అపవాది చేతిలో నుండి, ఈ లోక మనుషుల మధ్యల చేతిలో నుండి, ఈ లోక శ్రమలలో నుండి ఆయన విడిపించుటకు ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును విడిపించాడు. ఎక్కడికి వెళ్ళి విడిపించాడు? ఐగుప్తులో నుండి. దేవుడు కూడా మనల్ని విడిపిస్తాడు. ఈ లోక శ్రమలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ లోక బాధల నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యములో ఆకలి, దప్పులు, కన్నీలు, కష్టాలు లేని ఆ రాజ్యములో మనల్ని చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం బాధ పెడతాడు ఫరో? ఎంతకాలం బాధ పెట్టాడు శత్రువు? నా దేవుడు క్షణములో దిగి వచ్చాడు. మరెన్నడను ఐగుప్తుడు
ఇశ్రాయేలులకు కనబడకుండా ఐగుప్తు యొక్క ఫరో రథములు గుర్రములు ఇశ్రాయేలును తరమకొడినట్లుగా ఫరోను వాని సైన్యమును దేవుడు ఏం చేశాడండి? ఎర్ర సముద్రములో ముంచివేసి నీళ్ళలో సమాధి చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తావా? నీ బాధలతో నీ దేవుని యుద్ధం చేయమంటావా? నీ దేవుడు నీ బాధలతో యుద్ధం చేస్తే ఏమైతుంది? మనం మట్టిలో సమాధి చేస్తాం, కానీ యేసయ్య శత్రువులను నీళ్ళలో సమాధి చేసేసాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నీ దేవుడు అలా చేస్తాడండి. మనం బాధపడద్దు. బాధపడే పరిస్థితులు ఎదురొచ్చినా కూడా ఆ బాధను దిగనిమ్ముకొని దేవునిలో మనం బ్రతకాలి, దేవునిలో మనం జీవించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, హాగరు అతని కుమారుని యొక్క బాధల నుండి దేవుడు విడిపించి గొప్ప జనముగా దేవుడు ఇస్మాయిలును ఆశీర్వదించాడండి. చదవండి మాట ఒకసారి. ఆది కాండం 21వ అధ్యాయం, ఆది కాండము 21వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో దేవుడు సెలవిచ్చాను. హల్లెలూయా. హాగరును ఎంతో బాధతో ఉంది. ఏ బాధతో తెలుసండి? భర్త చేత బయటికి వెళ్ళగొట్టబడింది. చిన్న బాబును పట్టుకొని తిత్తిలో నీళ్ళిచ్చాడు భర్త. తీసుకొని ఏంటండి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది? వెళ్తూ చివరికి అరణ్యము దాకా వెళ్ళింది. అరణ్యములకు వెళ్ళిన తర్వాత ఆమె తెచ్చిన నీళ్లు అయిపోయినవి. ఆ నీళ్ళు అయిపోతోటే పైన ఎండ, కింద ఎడారి, చుట్టూ అరణ్యం. నీళ్లు లేక చిన్న పిల్లవాడు దాహంతో అలమటిస్తున్నాడు. ఈమెయు అలమటిస్తుంది. అన్నం లేకుండా బ్రతకచ్చు, కానీ నీళ్లు లేకుండా మనిషి బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. అలా నీళ్లు లేని పరిస్థితులలో, మరణపాయ స్థితిలో అలమటిస్తున్న ఆ చిన్న పిల్లవాడు తన కళ్ళ ముందే తన బిడ్డ చచ్చిపోతాడేమని ఓ పొద కింద పడేసి వింటి దూరాన వెళ్ళి ఆమె ఏడుస్తా ఉంది. అయ్యా, నా భర్త ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. అయ్యా, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. పుట్టిన బిడ్డ కొస ప్రాణం చేత చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు. ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, కొంచెం సహాయం చేసేవారు లేదు. ఈ భయంకరమైన కారడవిలో, మృగాల మధ్యలో, ఎడారి మధ్యలో ఒంటరితనముగా నేనున్నానయ్యా అని బాధపడతా, వేదన పడతా. ఆమె బాధకు చెప్పుకొని సేద తీర్చుకోవడానికి ఏ మనుషుడు హాగర్ దగ్గర లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఆ చిన్నవాడు, ఆమె జీవము గల దేవునికి వారు ప్రార్థన చేశారు. ఆమేన్, హల్లెలూయా. వారు ప్రార్థన చేయగా ఆ చిన్నవాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశమందున ఆసీనుడైన దేవుడు వారి స్థలములోకి దిగివచ్చి ఆకలి చేత, దాహము చేత అలమటిస్తున్న వారి యొక్క దాహం తీర్చుట కొరకు ఆ యేసయ్య ఆ నేలలో నీటి
నీటి బుగ్గలను కలగజేసి వారి దాహాన్ని తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దాహాన్ని తీర్చడం మాత్రం కాదు, హాగర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు హాగర్, బాధపడకు హాగర్, ఒంటరితనిగా ఉన్నావాని వేదన పడకు హాగర్. ఇదిగో ఈ చిన్న పిల్లవాడిని ఎత్తుకో, ఇతన్ని నేను గొప్ప జనముగా దీవిస్తాను. మనుషుడు మాట ఇస్తే తప్పుతాడు, దేవుడు మాట ఇస్తే తప్పుతాడా? ఇప్పుడు ఇష్మాయేలు పట్ల దేవుడు ఏం చేశాడండి? ఆ మాటను నెరవేర్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ బాధలో నుండి దేవుడు వారి ప్రాణాలను కాపాడాడు. ఆ బాధను నివారణ చేసి ఆ కుమారుని దేవుడు దీవించి వారి నెమ్మదితో నా దేవుడు నింపాడు. ఈ దినంన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం వాళ్ళందరినీ వెలివేశారా? నీ తోటి వారు నిన్ను విడనాడారా? నీ జీవితం అంతా ఒంటరితనంగా ఉందా? నీ పిల్లలు ఎవరు తోడు లేరని నువ్వు అనుకుంటున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు సంగమా. దేవుడు నిన్ను ధైర్యపరచుటకు, నిన్ను ఆదరించుటకు మాట్లాడుతున్నాడు అన్నాడు. హాగరును చూచిన దేవుడు, ఆ చిన్న పిల్లవాని ఇష్మాయేలును చూచిన దేవుడు మనల్ని కూడా, మన బాధలను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒంటరితనాన్ని, ఆ బాధ వేదన స్థలములో నీటి బుగ్గలు కలగజేసి దేవుడు వారి దాహాన్ని తీర్చి వారి ప్రాణాన్ని కాపాడి వారిని ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి సంఘం. ఎవరు సహాయం చేస్తారు అరణ్యములో? ఎవరు కూడా సహాయము చేయలేని స్థలములో దేవుడు వారికి సహాయం చేశాడు. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పలానా వ్యక్తి నీకు సహాయం చేస్తాడంటూ చూసినా వాళ్ళు ఎవరు సహాయం చేయరు. కానీ ఎవరు నీకు సహాయం చేస్తారు తెలుసా అండి? ఎవ్వరు కూడా నువ్వు ఊహించలేని రీతిలో దేవుడు ఒక ద్వారాన్ని తెరిచి అక్కడి నుండి నీకు సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిన సంఘమా, నువ్వు ఆదరించబడుచున్న చక్కటి మాట ఆలోచించండి. హాగర్ బాధలలో నుండి విడిపించిన దేవుడు. ఆమేన్. హాగర్ బాధలు తీర్చడా లేదా? ఇప్పుడు నీ బాధలు కూడా దేవుడు ఏం చేస్తాడండి? తీరుస్తాడు. ఎప్పటికుంటాయా? నువ్వు అనుకుంటున్నావు నా బాధలు ఎప్పటికుంటాయి, నా కష్టాలు ఎప్పటికుంటాయి, నా పిల్లలు ఇలాగే ఉంటాం, మేము ఎప్పుడు దరిద్రులుగా ఉంటాం, ఎప్పుడు దీనులమై ఉంటాం, ఎప్పుడు కూడా మేము గొప్పవారు కాము అని నువ్వు బాధపడకు. నీ దరిద్రత దేవుడు ఐశ్వర్యంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఒంటరితనాన్ని గొప్ప జనముగా దేవుడు మారుస్తాడు. అందుకే సంగమా, విశ్వాసులారా, హాగర్ పుట్టిన పిల్లవాని బాధల నుండి విడిపించిన దేవుడు నీ బాధల నుండి, నీ కుటుంబ బాధల నుండి ఆయనని విడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో మమతను చూపినని సిలువను, మమతను చూపినని సిలువను మరచిపోదునాని రాకను, మరచిపోదునని రాకను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం, ఎప్పుడో నీ రాకడ సమయం. హల్లెలూయా. మూడో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 29వ అధ్యాయం 31 నుండి 33 వరకు. లేయా
ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితి నన్న సంగతి నేను ద్వేషింపబడునా అన్న సంగతి యెహోవా విన్నాడు గనుక యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమ్యోను అను పేరు పెట్టెను. సిమ్యోను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ వినండి దేవుని సంగమా, లేయా తనకు కలిగిన బాధను దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? సమాధానం అనుగ్రహించి ఆమె శ్రమ నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. లేయా బాధించబడింది. ఎంత బాధించబడి తెలుసండి? లేయా భర్త పేరు ఏం పేరు? యాకోబు. యాకోబు మొదటి భార్య పేరు ఏం పేరు? లేయా. ఇప్పుడు లేయాని భర్త యాకోబు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్యతోటి భర్త ఎలా ఉండాలండి? ప్రేమగా ఉండాలి, సంతోషాన్ని పంచేవాడుగా ఉండాలి, ప్రేమను పంచేవాడిగా ఉండాలి. కానీ యాకోబు నుండి లేయాకి ఏమి కలుగుతుంది? ద్వేషం, పగ, అసూయ. అతనికి ఆమెను అసహించుకుంటున్నాడు, ఆమెను ఇష్టపడట్లేదు. యాకోబు మాటి మాటికి లేయాని ద్వేషిస్తున్నాడు. కారణము అనేక కారణాలు ఉండవచ్చు, కానీ ఒకటేంటిదంటే లేయా అటండి జబ్బు కండ్లదట. ఏంటిదటండి? జబ్బు కండ్లది, రోగిస్తుంది. ఏంటిదండి? మన భాషలో చెప్పాలంటే ఏంటిది? ఆమె రోగిస్తుంది. రోగముతో ఉన్నదాన్ని ఎవరైనా ఇష్టపడతారా? రోగముతో ఉన్న ఆ స్త్రీని ఇష్టపడాలంటే ఆ భర్తకి ఎంత హృదయం ఉండాలి? మంచి హృదయం ఉండాలి కదండి? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి అందమైన స్త్రీని వివాహం చేసుకుంటే బాగా ఇష్టపడతాడు. అదే అందమైన స్త్రీ కాకుండా ఆమె వికారంగా ఉండి ఏదో కళ్ళు జబ్బో ఏదో కుంటిదో గూనిదో చేసుకొని ఉంటే అతను ఇష్టపడతాడా? ఇష్టపడడు. కానీ అలా ఇష్టపడాలి, వివాహం చేసుకున్నా కాబట్టి, ఆమె నాకు భార్య అయింది కాబట్టి ఇది దేవుని చిత్తమని ఒక వ్యక్తి తన భార్య పట్ల ఇష్టపడాలంటే అతనికి యేసయ్య మనసు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక భార్యను, ఒక స్త్రీని నువ్వు వివాహం చేసుకున్నావంటే పై రూపాన్ని చూసి కాదు వివాహం చేసుకోవాల్సింది. అవునా కదా? ఎంతసేపు ఉంటుంది అందం? ఎంతసేపు ఉంటుంది బలం? ఆలోచించండి దేవుని బిడ్డలారా. బలం ఉన్నంతసేపే అందం. బలహీనమైన పైన తర్వాత నిన్ను ఎవరు కూడా లెక్క చేయరు. కానీ ఈమె జబ్బు కనలేదని భర్త యాకోబు ద్వేషిస్తున్నాడు. మాటి మాటికి ద్వేషిస్తున్నాడు, మాటి మాటికి ద్వేషిస్తున్నాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడట్లేదు, ఆప్యాయంగా మాట్లాడట్లేదు, కనీసము పలకరించట్లేదు. ఎప్పుడు చూసినా ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషము, ఆ శ్రమ, ఆ బాధ, ఆ వేదన ఆమె దిగమింగుకొని తట్టుకోలేకపోతుంది. అలాంటి వేళలో ఆమె దేవుని పాదాలు పట్టుకొని ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన చేసి ఆమె విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏమి అద్భుతం చేసి తెలిసింది? ద్వేషించుచున్న తన భర్త చేతనే ప్రేమించే వ్యక్తిగా ఈమె అతన్ని మార్చుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ద్వేషించే భర్త ఈ జబ్బు కళ్ళు లేను మళ్ళా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ద్వేషించబడిన వారి చేతనే ప్రేమించుకునేటట్లుగా మార్చుకున్నది. ఆ బాధనంతా దేవుడు తీసివేశాడు. ఇదన సంగమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. లేయా వలె నువ్వు ఎంతమంది చేత ద్వేషించబడ్డావు? మన పితరురాలైన లేయా వలె ఎంతమంది చేత దూషింపబడ్డావు? నీ కుటుంబంలో నిన్ను ద్వేషిస్తున్నారా?
నీ పిల్లలు నిన్ను ద్వేషిస్తున్నారా? నీ ఉద్యోగ స్వలను ద్వేషిస్తున్నావా? ఆ శ్రమ, ఆ బాధ, ఆ వేదన చేత నీ హృదయం నలిగిపోతుందా, కృంగిపోతుందా, బాధపడుతుందా? బాధపడకు, వేదన పడకు. ద్వేషింపబడిన లేయా సంతానములో నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆమెన్ చెప్పండి. ద్వేషింపబడిన లేయా సంతానములో నుండి రాజులు పుట్టారు. ద్వేషింపబడిన లేయా సంతానములో నుండి యాజకత్వం ప్రారంభించబడింది. ఈ దినమున దేవునితో అంటున్నాడు, మనం ఎంతగా మనుషుల చేత ద్వేషించబడి బాధించబడుతున్నామో ఎప్పటికీ మనం ద్వేషింపబడమండి, ఎప్పటికీ మనం అసహించుకోబడమండి, ఎప్పటికీ మనం తూలనాడలేమండి, ఎప్పటికీ మన జీవితము దూషణ పాలవదండి. దూషణ పాలవుతున్న నీ జీవితాన్ని, ద్వేషింపబడుతున్న నీ జీవితాన్ని, ఆ బాధల నుండి నా దేవుడు నిన్ను విడిపించి తప్పించి ద్వేషింపబడుచున్న వారి మధ్యలో నుండి నీ కుటుంబాన్ని నిన్ను పైకి లేపుతాడు. చప్పట్లు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. గట్టిగా 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 హల్లెలూయా. అలా ఉండాలని ఉందా? నీకు ఉండాలని ఉందా? ద్వేషించబడిన వారి మధ్యలో నువ్వు పైకి రావాలని ఉందా లేదా? నిన్ను దూషించిన వారి కుటుంబం మధ్యలో నీ కుటుంబం పైకి రావాలని ఉందా లేదా? నీకు ఉన్నది అని అంటే నీ దేవుని కాలు గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఆమేన్, హల్లెలూయా. మనుషుల కాలు పట్టకు, లోకం కాలు పట్టకు, యేసే కాలు పట్టుకుంది లేయా. పెనిమిటి, ద్వేషించబడిన పెనిమిటే మళ్ళీ లేయా కావాలని పరిగెత్తుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రెండు మంచి మాట చెప్తాను. లేయా గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందులోది లేయా దేవుని చేత ప్రేమించబడింది. తన చెల్లైన రాహేలు మనుషుల చేత ప్రేమించబడింది. ఇప్పుడు మనుషుల చేత ప్రేమించబడిన వారిని దేవుడు ప్రేమించలేదు. దేవుని చేత ప్రేమించబడిన స్త్రీయే అనేకుల చేత ప్రేమించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి రాహేలు ఏం చేసింది? దొంగతనం చేసిందా లేదా? దొంగతనం చేసింది. దొంగ ఎప్పుడైనా బయటపడతాడా లేదా? ఈ రాహేలమ్మ చేసిన తప్పుని ఏం చేశాడు? దేవుడు బయట పెట్టాడు. కానీ జబ్బు కళ్ళదైనా కూడా నిర్దోషి అండి. జబ్బు కళ్ళదైనా కూడా ప్రేమ గలదండి. జబ్బు కళ్ళదే కావచ్చు లేయా, నీతిమంతురాలండి. జబ్బు కళ్ళదే కావచ్చు లేయా, భర్తకు లోబడి కుటుంబం పట్ల బాధ్యత కలిగిన స్త్రీ అండి. జబ్బు కళ్ళదే కావచ్చండి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అండి లేయా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో లేయా వలె నువ్వు బాధించబడితే లేయా బాధల నుండి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించబోతున్నాడు. ఆమేన్. మరో మాట చెప్తాను. మరో వ్యక్తి బాధల నుండి దేవుడు విడిపించాడు. ఆ వ్యక్తి పేరు తెలుసా అండి? హన్నా. ఎవరండి ఆమె పేరు? హన్నా. హన్నా జీవితమును కొంచెం మనం చదువుదాం. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలండి. ఇప్పుడు హన్నా బాధ, హన్నాకున్న బాధ ఏంటిదండి? హన్నాలో ఉన్న బలహీనత ఏంటిది? ఆమెలో లోటు ఏంటిదంటే హన్నాకి సంతానము లేదు. హన్నా గొడ్రాలి. తన తోడికోడలు ఎలాంటిది? గొడ్రాలిదా? మంచిదా? సంతానం అయిందా పెనిన్నాకి? చెప్పండి. పెనిన్నాకి సంతానం ఉందా లేదా? పెనిన్నకి సంతానం లేదా? ఉన్నది. కుమారులు ఉన్నారు, ఆమెకి కుమార్తెలు ఉన్నాడు అని రాయబడింది. ఉందా లేదా? కానీ హన్నాకు మాత్రము పిల్లలు లేరు, సంతానం లేదు.
కాబట్టి ఈ పిల్లలు కలిగిన పెనిన్న ఏం చేసింది? పిల్లలు లేని హన్నాన్ని ఏం చేస్తున్నది? విసిగిస్తుంది. ఎట్లా విసిగిస్తుంది? గొడ్రాలని ఎట్లా విసిగిస్తారు? సరే జ్ఞాపకం చేసుకో, ఎవరైనా విసిగించినావు గొడ్రాలని? మీరు ఎవరినైనా విసిగించిల్లా పిల్లలు లేని వాళ్ళని? సంవత్సరం కాలేదు, ఇంకా పిల్లలు కాలే. 3 ఏళ్ళు అయితే నీకు ఈమెకు పిల్లలు కాలేదు. పిల్లలు కానీ ఆ తల్లిని అడుగు, 6-7 సంవత్సరాల తర్వాత ఆమె ఎంత బాధపడి ఉంటుందో. ఈమెకు పిల్లలు అవుతలేరు, ఈమెకు పిల్లలు అవుతలేవు అన్నప్పుడు అలా ఆమె గుండె కోత ఎట్లా ఉంటుంది? ఆమె ఎంత బాధపడి ఉంటుంది? ఆమె అత్తమామలు, ఆమె తల్లిదండ్రులు, పక్కింటోడు వచ్చి ఇదిగో ఆ అమ్మకి 6-7 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కాలేదు. ఇదిగో ఈ బాబుకి పెళ్లి చేసి 8 సంవత్సరాలు అవుతుంది, ఈయనలో ఏం లోపం ఉంది, ఆమెలో ఏం లోపం ఉందో పోయి డాక్టర్ చూపించుకోవచ్చు కదా, పిల్లలు అవ్వట్లేదు అని ఇంట్లో వానికంటేను పక్కింటోళ్ళకి ఆతృత ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా అని సంతోషం కంటే వీళ్ళిద్దరు మంచిగా ఉంటే చాలు అనుకుంటే, పక్కింటోడు ఎదురింటోడు ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలైంది, పిల్లలు అవ్వట్లేదు అని దమ్మకాయించి ఊరంతా చెప్తా ఉంటారు. కొందరికి తన ఇంటి సమస్యల గురించి పట్టింపు ఉండదు, కానీ పక్కింటోని ఇంటి సమస్యల గురించి బాగా పట్టింపు ఉంటుందండి. బాగా పట్టింపు ఉంటుంది. తన ఇంట్లోనో రంధ్రాన్ని అయితే చూసుకోడు, ఎదిటోడి యొక్క రంధ్రాన్ని మాత్రం ఏం చేస్తాడు? పెక్కిలించి పెద్దగా చేయాలనుకుంటాడు. ఈ పెనిన్న కూడా శాస్త్రం అదే, ఎప్పుడు విసిగిస్తుంది. ఎట్లా విసిగించిందో, గుడ్రాలు అనవచ్చు, పిల్లలు లేని దానివి అనొచ్చు, పొద్దున లేచి నీ ముఖం చూసుడేంది అనొచ్చు, అన్నం వేసే కాడ, తిండి పెట్టే కాడ, పొయ్యి పెట్టే కాడ, కలాపు చల్లే కాడ, బట్టలు ఉతుకునే కాడ, అనేక రకాలుగా ఆమె మాటల చేత. ఇప్పుడు కొందరు ఎట్లా తిడతారండి? కొందరు బట్టల మీద పెట్టి తిట్టరా? కొందరు పిల్లోని మీద పెట్టి ఆమెను తిట్టరా? అమ్మా తిడతారా లేదా? కొందరు కాకి మీద పెట్టి తిట్టారా? కొందరు కుక్కల మీద పెట్టి తిట్టారా? ఇట్లా ఈ పెనిన్న కూడా ఏం చేస్తుంది? హన్నాని తిడుతుంది. ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు వస్తుంది ఈమె? ఎందుకు వస్తుంది చుట్టాలింటికి? ఎందుకు వస్తుంది ఈ ఫంక్షన్కి? ఎందుకు వస్తుంది? మా పరువు తీయడానికా అని అనేక రకాలుగా ఆమెను మాటలు చేత ఏం చేసిందండి? విసిగించింది. ఆ బాధ భర్తకు చెప్పుకున్నా కూడా భర్త తీర్చలేకపోయాడు. ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఆ భర్త తన బాధ తీర్చలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి కూర్చుందో, సర్వశక్తి గల దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. హన్నా, ఇశ్రాయేలు దేవుని ఎదుట నువ్వు చేసుకున్న మనవిని నీ దేవుడు దయచేయును గాక అని దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. అక్కడే మొదటి సమూయేలు రాసిన గ్రంథం చదవండి అక్క. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నాటి నుండి ఆమె దుఃఖముగా ఉండడం మానేసింది. హల్లెలూయా. అంటే ఎప్పటి నుండి దుఃఖముగా ఉన్నది? దేవుడు ఆమెతో మాట్లాడిన నాటి నుండి ఆమె దుఃఖము మానేసింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆమె విజ్ఞాపన దేవుడు ఆలకించాడు, ప్రభువా ఈ శ్రమ నుండి నన్ను తప్పించు, ఈ బాధ నుండి నన్ను తప్పించు, ఈ గొడ్రాలిని నిందని తట్టుకోలేకపోతున్నాను, నా శ్రమను చూసి నాకు సంతానం దయచేయి, ఒకవేళ నాకు ఇచ్చే మగ పిల్లవాడిని నేను నీకు ఇస్తానయ్యా
నేనైతే ఈ గొడ్రాల నిందని తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి రోదన చేసి నీళ్లు కొమ్మరించిన తన హృదయాన్ని కొమ్మరించి ఆమె మనోవేదనమంతయు తన మనోబాధనంతయు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి గల దేవుడు దైవ సేవకునిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. నిజముగా నీవు మొరపెట్టు, నిజముగా నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య నీ బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆమె దుఃఖపడము మానేసింది, సంతోషపడుతుంది. అనుకోవయా గొడ్రాలని నువ్వు అనుకో, 10 మంది చెప్పుకో, నా గురించి తప్పు వేసి 10 మంది చెప్పుకో. ఎందుకు ఈ ధైర్యం ఈమెకి? ఎందుకు ఈమె ధైర్యం చెప్పుకోమంటున్నది? దేవుడు ఆమెతో మాట్లాడాడు. హల్లెలూయా. బాధను తీసేస్తానని దేవుడు మాట్లాడాడు, నిందను తీసేస్తానని దేవుడు మాట్లాడాడు, గర్భం తెరుస్తానని దేవుడు మాట్లాడాడు, సంతానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడునుగాక, నీ ప్రార్థనలు దేవుడు వినుగాక, నీ కన్నీళ్లు దేవుడు తుడిచివేయునుగాక. ఇదిగో దేవుడు హన్నా బాధను దేవుడు తీసివేసి, హన్నా మనోదుఃఖను దేవుడు తీసివేసి గర్భం తెరిచి దేవుడు సమూయేలు వంటి ప్రవక్తను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సమూయేలు తర్వాత మరో 3 కుమారులను కుమార్తెలను కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. చూడండి, ఎవరి చేత ఆమె బాధించబడిందో ఆ బాధించబడిన వారి ఇంటిలోనే బాధించుచున్న వారి మధ్యలోనే హన్నా తలను దేవుడు పైకెత్తాడు. హల్లెలూయా. చెప్తా గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. నిన్నెంతమంది బాధించారు లెక్క పెట్టుకో. 1 2 3. నిన్నెంతమంది బాధ పెట్టారు? నీ కుటుంబాన్ని, అమ్మా నీ పిల్లల్ని ఎంతమంది బాధ పెట్టారు లెక్క పెట్టుకో. 1 2 3. ఖచ్చితంగా వారి మధ్యలోనే నిన్ను దేవుడు పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధించిన వాళ్ళందరూ తోక ముడుచుకొని నిన్ను చూసి భయపడే కాలం రాబోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, ప్రార్థన జీవితం కలిగి బ్రతుకు. హల్లెలూయా. ఆమె బాధలన్నిటిలోని దేవుడు ఏం చేశాడండి? తప్పించాడు. మరో మాట చెప్తాను దేవుని బిడ్డలారా. ఇంకో స్త్రీ బాధ, ఏం బాధ తెలుసండి? ఆమె బాధ అప్పుల బాధ. ఏం బాధ ఆమెకి? చదవండి ఆ మాట ఒకసారి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చాలండి దేవుని బిడ్డలారా, నాకు తెలియజెప్పమనెను. చదవండి. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ తల్లి ఇల్లు, ఈ ప్రవక్తలలో శిష్యులలో ఒకని భార్య ఈమె. ఆ శిష్యుడు ఏం చేసి చనిపోయాడండి? అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు చేశాడే గాని ఆ చనిపోయిన భర్త గురించి భార్య ఏం సాక్ష్యం ఇస్తుందండి? ఏమని సాక్ష్యం ఇచ్చింది? హల్లెలూయా. అతడు భక్తి కలిగిన వాడయ్యా. అప్పులు జరుగుతాయి, అప్పులు సహజం. కొందరు పెళ్లికి అప్పులు చేస్తారు, కొందరికి శారీ ఫంక్షన్లు అయితే అప్పులు ఉంటాయి,
కొందరికి పిల్లల చదువు విషయంలో అప్పులు, కొందరికి మరి బిడ్డలు ఒకళ్ళు పెద్ద బిడ్డలు పెళ్లి చేసి డెలివరీ అయితే ఆపరేషన్ విషయంలో అప్పులు, కొందరు ఇంటి కట్టుకునే విషయంలో అప్పులు. ఈ అప్పులు ఉంటాయి. ఈ అప్పుల చేత కొందరు చేస్తారు. కానీ దేవుని పిల్లలు కొందరు అప్పులు వేరే చేస్తారు. ఏం చేస్తారు? తాగడానికి, తినడానికి, జల్సా చేయడానికి, జూదం ఆడడానికి, ఒకని కొట్టడానికి, కొట్టినోని విడిపించడానికి ఏం చేస్తారండి? అప్పులు చేస్తారు. ఈ అప్పులు కాదు, కానీ ఇతడు అప్పులు చేశాడే కానీ ఏదో తన ఇంటి మంచి కోరికే అప్పులు చేశాడు. ఆమేన్. అప్పులు తీరుస్తాం అనుకున్నాడు, సడన్ గా అతడికి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. కానీ అతడు చెడ్డోడండి? చెడ్డోడు కాదు, భక్తి కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడు, ప్రవక్త శిష్యులలో ఒకడితడు. దైవికమైన మనసు కలిగిన వాడు, దైవ సేవకుడి కింద నిలిచి సేవ చేస్తున్నవాడు, ఒక మంచి పేరు పొందినవాడు. భార్య సాక్ష్యం ఇస్తుంది, నా భర్త అల్లా తప్ప మనిషి కాదండి, నా భర్త ఎలాంటి వాడండి? భక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ నీ భక్తి ఎవరు చూడాలి? ఫస్ట్ నీ భార్య చూడాలి. నీ భక్తి ఎవరు చూడాలి? నీ భార్య చూడాలి, నువ్వు భక్తి పరుడువో కాదో అని. చూడండి, అంత సాక్ష్యం కలిగిన ఇంట్లో సడన్ గా భర్త చనిపోవడం ద్వారా ఆ అప్పుల గల వారందరూ వచ్చి, నీ ఇద్దరి కుమారులను మాకు జీతగాలుగా పంపించండి, పాలేళ్ళుగా పంపించండి, నువ్వు అప్పులు తీర్చలేవా, నీ వల్ల కాదని ఆమెను బాధిస్తున్నారు, వేదన పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసండి? మనుషుల దగ్గరికి వెళ్ళగా, రాజుల దగ్గరికి వెళ్ళగా, ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళగా, ఇదిగో దైవ సేవకుని యొద్దకు వెళ్ళింది. ఆమె దైవ సేవకుని ఎదుకు వెళ్ళింది. దైవ సేవకుని ఎదుకు వెళ్ళి, ఇదిగో సేవకుడా, నేనేం చేయాలి, నా అప్పులు ఎలా తీర్చబడతాయి, నా బాధలు ఎలా తీర్చబడతాయి అని సేవకుని దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది సలహా? చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కష్టాలు వస్తే సేవకుని దగ్గరికి రావాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా? ఎంపీ దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు సేవకుడి దగ్గరికి రా. ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుడి యొక్క సలహా తీసుకో. ప్రతిష్ఠింపబడిన దైవ సేవకుడి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకో. ఆయన ఏం చేశాడు సేవకుడు? అమ్మా, నువ్వు బాధపడకు, అధైర్యపడకు, నీ అప్పులు తీరడానికి ఒక మార్గాన్ని చూపిస్తానని. నీ ఇంట్లో ఏముందమ్మా? నిజం చెప్పంటే నా ఇంట్లో ఒక నూనె కుండ ఉందయ్యా. అయితే ఆ కుండను తీసుకురాపన్నది. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకురామన్నాడు. తీసుకొచ్చిన తర్వాత తలుపులు వేయమన్నాడు. తలుపులు వేయగానే ఇదిగో సేవకుడు ప్రార్థన చేశాడు. ఖాళీ పాత్రలన్నీ నూనె పాత్రలుగా దేవుడు నింపి వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సేవకుడు అంటున్నాడు, అమ్మా, ఇదిగో ఈ నూనె అంతయు నువ్వు తీసుకొని వెళ్ళి అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకో, మిగిలిన వాటి చేత నీ కుటుంబాన్ని పోషించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా దేవునితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పులలో నుండి విడిపించే దేవుడు, అప్పుల చేతిలో నుండి, అప్పు అనే బాధలో నుండి నా దేవుడు నేను విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిగా ఇక నుండి కష్టపడు, నిజాయితీగా ఇక నుండి కష్టపడు, నిర్దోషిగా ఇక నుండి కష్టపడు, నమ్మకంగా దశమ భాగమే, నమ్మకంగా ప్రార్థన చేసుకో, నమ్మకంగా నువ్వు జీవించు. ఆమె అప్పులు తీర్చడానికి ఒక మార్గాన్ని తీర్చిన దేవుడు. ఇదిగో నీ అప్పులనే బాధలు తీర్చడానికి, అప్పులనే సమస్యలు తీర్చడానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. కుటుంబంలో అప్పులు వస్తాయి, నువ్వు దేవుని ఆశ్రయించు, సేవకుని ఆశ్రయించు, సంఘాన్ని ఆశ్రయించు, మందిరాన్ని ఆశ్రయించు, ప్రార్థన చేసుకో, దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తెరుస్తాడా తెరవడా? అప్పు లేని మనుషులు ఎవరున్నారండి? దేశాలే అప్పుల పాల్లో ఉన్నాయి, మనుషులమైన మనం ఎంత. కానీ మనం బాధపడకూడదు. ప్రతి అప్పులను తీర్చే దేవుని యొద్దకు నువ్వు రావాలి.
అప్పులు తీర్చడానికి, అప్పుల నుండి విడిపించబడడానికి సేవకుడి ప్రార్థనను కోరుకోవాలి. సేవకుడి యొక్క ప్రార్థన సహాయముని కావాలి. ఒకవేళ ఈమె ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వెళితే, ఎలీషా యుద్ధకు దైవ సేవకుడి దగ్గరికి రాకుండా వెళితే అప్పులు తీరేదా? తీరకపోయేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మకు మనం వ్యతిరేకంగా ఏదియో చేయకూడదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దైవ సేవకుడు దేవుని మందిరములో నువ్వు సలహా తీసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పులనే బాధల నుండి కూడా నీ ఇంటిని విడిపిస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చెప్తాను, విధవరాలి బాధ నుండి విడిపించి నెమ్మదిచ్చాడండి. విధవరాలు బాధ. ఏ విధవరాలంటే సారేపతను ఊరిలో ఒక విధవరాలు బాధ. ఏం జరిగింది తెలుసండి? తన కొడుకు వ్యాధి గలవాడై చావుటకు సిద్ధమై ఉన్నాడు. అప్పుడు నేను ఇంత సేవ చేసి కదా, సేవకుని అవసరత తీర్చాను, సేవకుని ఆకలి తీర్చాను, సేవకుని పోషించాను, సేవకుని మాటను దేవుని మాటగా నేను లోపడ్డాను. కానీ నా ఇంటిలో నా కుమారుడు వ్యాధి గలవాడై మరణానికి, చావుకు సిద్ధమయ్యాడు, ఇతన్ని రక్షించవా అని ఆమె మొరపెట్టలేదు. కానీ ఇదిగో సేవకుడు ఆమె పక్షమున మొరపెట్టాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒక్కసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 20 నుండి 22 వరకు. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణమును మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, సారపతి విధవరాలు దేవుని సేవకుడికి సేవ చేసింది. దేవుని సేవకుని కడుపు నింపింది, దేవుని సేవకుని అవసరత తీర్చింది, దేవుని సేవకుని ఉండడానికి నివాసం ఇచ్చింది, దేవుడి సేవకుడి ఆకలి తీర్చింది. దేవుడి సేవకునికి నేను సేవ చేస్తే నా దేవునికి సేవ చేసినట్లుగా సేవకునికి సేవ చేసింది, సేవకుని ఘనపరిచింది, సేవకుని సన్మానించింది, సేవకుని ప్రేమించిన ఆమె ఇంట్లో ఏం కలిగిందండి? కుమారుడు చావునకు సిద్ధమయ్యాడు, రోగగ్రస్తుడయ్యాడు. అయ్యో అని వేదన పడుతున్నప్పుడు సేవకుడు ఆమె పక్షమున ప్రార్థన చేశాడు. సేవకుడు ఆమె పక్షాన విజ్ఞాపన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు సేవకుడి ప్రార్థన విని ఆ ఇంటిలో ఆ కుమారుని దేవుడు బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆలోచించండి, దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనము నాశనం కొరకు కాదండి, మనకు మహిమను కలగజేయట కొరకే శ్రమలు వస్తాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీకు శ్రమ రావడానికి నాశనం కొరకు రావట్లేదు, మహిమ పరచబట్ట కొరకే. నీకు శోధనలు, నీ బాధలు, నీ కష్టాలు నీకు ఎందుకు వస్తున్నాయంటే నీ జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఇప్పుడు ఈమె కష్టం ఎలా తీరింది? ఈమె బాధ ఎలా తీర్చబడింది? ఈమె కుమారుడు ఎలా బ్రతికించబడ్డాడంటే సేవకుని ప్రార్థన. ఇప్పుడు నువ్వెంత ప్రార్థన చేసుకున్నా నీకు సేవకుని ప్రార్థన అవసరమా వద్దా? చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సేవకుని ప్రార్థన నాకు అవసరం లేదు అన్నది అనుకోండి, వాళ్ళ ఇంట్లో దేవుని కార్యం జరగదు, దేవుడు ఉండడు, దేవుని యొక్క అద్భుతం జరగదు. నువ్వెంత ప్రార్థన చేసుకున్నా దేవుడు చేయడు. సేవకుడు వచ్చి 1 నిమిషం ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. సేవకుడికి నీకు ఒక డిఫరెంట్ ఉంది. సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడిన అభిషక్తుడు.
ఆ అభిషక్తుడు వచ్చి నీ మీద చేతులుచ్చి ప్రార్థించినప్పుడు, నీ కొరకు ప్రార్థించినప్పుడు, ఇదిగో సారెపతి విధవరాలు కుమారుడు బ్రతికించబడినట్లుగా నీ ఇంటిలో ఎక్కడెక్కడ చనిపోయిన అనుభవాలు ఉన్నాయో అవన్నీ బ్రతికించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు మీ ఎందుకు గృహ దర్శనకు వస్తున్నామేమో 2 వారాలకు ఒకసారి ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీ ఇంటికి మీ సేవకులుగా మేము వచ్చినప్పుడు మీ కష్టాలు చెప్పండి, మీ బాధలు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, మీ వేదన చెప్పండి. మీ కుమారుడి కష్టము, నీ భార్య కష్టము, నీ భర్త కష్టము, నీ కుటుంబ కష్టం చెప్పినప్పుడు అక్కడే మేము మోకరించి మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మీ కొరకు ఇదిగో చేయబడవలసిన ప్రార్థన అంశాలు మరలా మందిరానికి వచ్చి ప్రతిరోజు సాయంత్రము 7 నుండి 8 గంటల వరకు దేవుని సందులో విజ్ఞాపన చేయుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుని ప్రార్థన ద్వారా బాధల నుండి ఒక నెమ్మది. సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని బాధించే వారి చేతుల నుండి మీరు విడిపించబడతారు. ఎంత గొప్ప కార్యం. అందుకే సంఘమ, విధవరాలి బాధల నుండి విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను. ఇస్సాకు కలిగిన బాధల నుండి విడిపించి బాధపరిచిన వారి మధ్యలోనే నా దేవుడు గొప్పవానిగా ఇస్సాకుని దేవుడు దీవించాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రి బావులను త్రవ్వుతా ఉన్నాడు. త్రవ్వుతున్నప్పుడు ఏం చేశారు? గెరారులు వచ్చి ఇవి మా బావులను ఏం చేశారండి? లాక్కున్నారు. మరొక చోట తెవ్వాడు, మరలా వచ్చి వాళ్ళు లాక్కున్నారు. మరొక చోట వచ్చారు, మరలా వచ్చి బావులను లాక్కున్నారు. మరొక చోటికి వచ్చారు, మరలా వచ్చి వారు లాక్కోలేదు. కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? కీడు చేసిన వారి మధ్యలోనే నా దేవుడు జగడమాడిన వారి మధ్యలోనే ఇస్సాకు, మన పితరుని ఇస్సాకుని గెరారు కాపరస్తులు, గెరారు మనుషులు బాధ పెట్టారు, వేదన పెట్టారు. తన కష్టాన్ని తన లాభాన్ని వారు లాక్కున్నారు. అలాంటి మనుషుల మధ్యలో కూడా బాధను దిగనిమ్ముకొని దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికిన ఇస్సాకుని ఆ మనుషుల మధ్యలో గొప్పవానిగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే బాధ ఏంటి తెలుసా అండి? నీ కష్టపడిన సొమ్ముని ఇవ్వడం లాక్కుంటే నీకు ఎట్లుంటుందండి? చాలా బాధ ఉంటుందా? కష్టపడ్డాడండి ఇస్సాకు, కష్టపడలేదాడా? ఇస్సాకు కాపర్లు కష్టపడ్డారండి. కష్టపడి నీళ్ళు వచ్చినాయి, జలలు గల ఊటలు వచ్చినాయి. నీళ్లు నిండిన తర్వాత ఇది మీ బావి కాదు, మా బావి అంటే ఎట్లా ఉంటుందండి? ఎంత బాధ ఉంటుందంటే, కొందరు ఉంటారు ఇలాంటి మనుషులు. బాబు నువ్వు కష్టపడు, నువ్వు ఎంత కష్టపడతావు కష్టపడు. నువ్వు కష్టపడిన తర్వాత నువ్వు కట్టుకున్న ఇల్లు తర్వాత ఆవిడ ఏం చేస్తాడు? ఇది నా ఇల్లు అని కేసేస్తాడు, ఇది నా ఇల్లు అని కోట్లో వేస్తా ఉంటాడు. అప్పటి వారు గుర్తు రాలేదు నీకు? ఆలోచించండి. అలాంటి మనుషుల మధ్యల చేత నువ్వు బాధించబడ్డావా? ఇదిగో గెరారు కాపరులు ఇస్సాకు కాపరులను బాధ పెట్టినట్లుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ ఆస్తిని లాక్కొని నేను అన్ని విధాలుగా చిత్రహింసలు చేస్తూ నువ్వు దరిద్రుడు అవ్వాలని ఎవరైనా నీ పట్ల బాధ పెట్టి బాధిస్తున్నారా? ఆ మనుషుల మధ్యలోనే నా దేవుడు పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. బాధించిన వారి మధ్యలోనే, బాధలకు గురి అయిన ఆ ప్రజల మధ్యలోనే పితరుడిని ఇస్సాకుని దేవుడు గొప్ప చేసినట్లుగా నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప చేశాడండి అతన్ని? ఫిలిస్తీయులు అందరూ అసూయ పడునంతగానటండి. చదవన్న మాట ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందుకు అసూయపడిరి. చెప్పండి హల్లెలూయా.
అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. చూడండి, గెరారుల కాపుర మధ్యలోని దేవుడు అతను ఏం చేశాడండి? ఆశీర్వదించాడు, దీవించాడు. హల్లెలూయా. ఇంకో మాట 29వ వచనం, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవని. చూడండి, హల్లెలూయా. శత్రువులు ఏమంటున్నారండి? నువ్వు దేవుని ఆశీర్వాదము పొందిన వాడివి. మన కుటుంబాలు, మన సంఘంలో దేవుని బిడ్డలు ఎలాగుండో తెలుసా అండి? దేవుని ఆశీర్వాదం పొందిన వారని సాక్ష్యము పలకాలి. హల్లెలూయా. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. బాధించిన వారి మధ్యలోనే, బాధ పెట్టిన వారి మధ్యలోనే పితరుడైన ఇస్సాకుని దేవుడు ఏం చేశాడండి? గొప్ప చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిననితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. బాధపడకు, నీ బాధల నుండి దేవుడిని విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు చెప్పాను నేను? మొదటి విషయం ఏంటిదండి? ఇశ్రాయేలుల బాధల నుండి విడిపించాడు. రెండవదిగా హాగరు బాధ నుండి విడిపించాడు. మూడవదిగా లేయా బాధల నుండి విడిపించాడు. నాలుగవదిగా హన్నా బాధ నుండి విడిపించాడు. ఐదవదిగా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల బాధల నుండి విడిపించాడు. ఆరవదిగా శారపతి వెధవరాలు బాధ నుండి విడిపించాడు. ఏడవదిగా పితరుడిని ఇస్సాకు బాధలను విడిపించి బాధింపబడిన స్థలంలో గొప్పవానిగా చేశాడు. హల్లెలూయా. దేవుడు ఇటు వాక్యములు దీవించును గాక. ఇటు వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చబడును గాక.